ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు పెట్టిన మీ అందరికీ శుభములండి. బైబిల్ గ్రంథం నుంచి మొదటిగా దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చి ఉన్నారు. అదేమనగా ఒక పిక్చర్ కనపడి ఉన్నదన్నమాట. ఆ పిక్చర్లో ఎలా ఉందంటే ఒక నీటి కాలువ అనేది పారుతూ ఉందన్నమాట. దాని పక్కన ఉన్నటువంటి చెట్లు ఉంటాయి కదా, అయితే దాని పక్కన ఉన్నటువంటి ఒక మొక్క, అది మొక్క స్థితిలోనే ఉంది కానీ ఆ మొక్క చెట్టుగా లేదంట. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, కాలువ పక్కన ఉన్నటువంటి మొక్కలు ఎలా ఉండాలి? ఎదుగుతూ దృఢంగా బలంగా పచ్చగా ఉండాలి. కానీ నేను చూసినటువంటి ఆ దర్శనంలో ఉన్నటువంటి మొక్క ఒక మొక్కగానే ఉంది కానీ ఒక చెట్టుగా లేదు. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఈ ఉపమానము భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తనం అంటే ఏంటంట? దేవుని వాక్యం అంట. మరి నీ యొక్క ఈ శ్వాస జీవితంలో మొదటిగా నీలో ఒక విత్తనం పడి ఉన్నది. ఆ విత్తనం పడి ఉన్నప్పుడు నీ శ్వాస జీవితంలో దేవుడి సన్నిధికి ఆసక్తితో వచ్చినవు, దేవుళ్ళకి ఆసక్తిగా నడిచినవు. కానీ ఆసక్తిగా వచ్చి ఆ విత్తనం ఏంటంటే ఒక మొలకైంది, కానీ ఆ మొలక అనేది చెట్టుగా కాలేదంట. హల్లెలూయా. మరి యొక్క శ్వాస జీవితంలో మొదటగా ఆసక్తితో వచ్చినవే, మరి ఈ రోజున నీవు ఆసక్తితో వస్తున్నావా దేవుడి సన్నిధికి? మరి ఈ యొక్క ఉపమానం రీతి ఏందనగా, త్రోవ పక్కన పడినటువంటి కొన్ని విత్తనాలు, రాతి నేలలో పడినటువంటి కొన్ని విత్తనాలు, ముళ్ళ పొదల్లో పడినటువంటి కొన్ని విత్తనాలు, మంచి నేలలో పడినటువంటి కొన్ని విత్తనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో మన ఒక కేటగిరీ, మన ఒక స్థితి ఏ స్థితిలో ఉంది? మనలో పడినటువంటి విత్తనాలు అపవాదిగాడు వెతుకుపోతుండా, లేకపోతే మనమే విన్నట్లు ఉన్నామా? మనందరం ఎలా ఉండాలంటే మంచి నేల పడినటువంటి విత్తనాలుగా మనము ఈ రోజున ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు చూపించినటువంటి దర్శనంలో కాలువ విస్తారముగా ఉంది, కానీ ఆ మొక్కగానే ఉంది. ఆ మొక్క అనేది ఎదగటము లేదంట. ఈ చెట్టు ఎవరంటే మనమే, మనుషులు. ఆ నీరేందంటే వాక్యము. హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఒక ఆత్మీయ జీవితంలో మరి ఎందుకు ఎదగలేకపోతున్నాం? మరి ఆ మొక్కగానే ఉండటానికి కారణాలు ఏంది? ఆ మొక్క ఎందుకు ఎదగలేకపోతుంది? ఒక చెట్టు, ఆ చెట్టు ఫలాలు ఇచ్చే చెట్టుగా ఎందుకు లేదు? నీ యొక్క స్థితి ఏ స్థితిలో ఉంది? నీ యొక్క ఆత్మీయ జీవితం ఎందుకు ఎదగలేకపోతుందంటే, ఆ దర్శనంలో ఆ మొక్క నీళ్ళైతే చాలా ఉన్నాయి కాబట్టి ఆ మొక్క ఎందుకు ఎదగలేకపోతుందంటే, ఆ నీటిని ఆ మొక్క తీసుకోవట్లేదు. సేమ్ యాస్టీజ్ మన ఒక ఆత్మీయ జీవితంలోకి అప్లై చేసుకుంటే, మన వాక్యము దేవుడి సన్నిధికి వస్తున్నాం కానీ దేవుడి సన్నిధిలో చెప్తున్న వాక్యాన్ని మనము పొందుకోవట్లేదంట. ఆ వాక్యం అనేది మనం పొందుకుంటే మన ఒక ఆత్మీయ జీవితం అనేది ఎదిగిద్ది. కానీ అదేమైంది? మొక్కగానే ఉంది. ఈ రోజున మరి ఎలా ఉన్నారు? ఆ మొక్కగానే ఉండాలని మీరు అనుకుంటున్నారా? లేదా ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆశపడుతున్నారా? ఇగో ఒక మొక్కగానే మనం ఉండకూడదు, కానీ ఆ విత్తనము మొక్కయిందల్లా చెట్టు అయ్యి ఆ చెట్టు ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉండాలి. దానికి ఏర్లు ఎలా ఉండాలో తెలుసా? దానికి ఏర్లు లోతుగా వెళ్ళాలి. నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఇదిగో చెట్టు పైన కొట్టేసినా కానీ ఏరు కనుక దృఢంగా ఉందనుకో, ఏమైతే మళ్ళీ చిగురించింది. నీకు వస్తున్న సమస్యల ద్వారా పై కొమ్మలు తెగిపోయినాయి అనుకో, నీ పునాది, నీ యొక్క ఏరు అనేది లోతుగా ఉంటే మళ్ళీ నువ్వు చిగురించుతావు. సో నీ యొక్క ఏరు ఎలా ఉండాలంటే లోతుగా వెళ్ళాలంట. హల్లెలూయా. మరి యొక్క ఆత్మీయ జీవితంలో ఎందుకు ఎదగలేకపోతున్నావు అంటే వాక్యాన్ని నీవు పొందుకోవట్లేదు. రెండోదిగా వచ్చేసి ఏంటంటే దేవుని ఆత్మతో నింపబడి ఈ రోజున నీవు లేవు. ఎఫెసీ 6:17 వచనం చూసుకున్నట్లయితే, దేవుని వాక్యంతోనూ ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అంటుంది. మొదటిగా వాక్యము ఆ కళలో, ఆ యొక్క దర్శనంలో నీళ్ళు సమృద్ధిగా ఉంది అంటే నువ్వు వెళ్ళే సంఘంలో ఇదిగో వాక్యం సమృద్ధిగానే ఉంది, కానీ ఆ వాక్యాన్ని నీవు పొందుకోవట్లేదు. అంటే వాక్యాన్ని రిసీవ్ చేసుకునేది నీ కాడ లేదు. పాయింట్ నెంబర్ 1 అది. నెంబర్ 2 వచ్చేసి దేవుని ఆత్మచేత నీవు నింపబడి లేవు. అందుకోసం నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోవటానికి అదొక కారణం. మూడవది వచ్చేసరికి అదే ఎఫెసీ 6:18 వచనం మనం చూసుకుంటే, మేల్కోగడికి విజ్ఞాపన వచ్చేయాలి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఒక ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే మనం ఒక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి మన ఒక ఆత్మీయ జీవితంలో ఎందుకు ఎదగలేకపోతున్నామయ్యా అంటే చెప్పబడే వాక్యాన్ని మనం పొందుకోవడం లేదు. రెండోది వచ్చేసి
దేవుని ఆత్మ చేత మనము నింపబడి లేము. మూడోది వచ్చేసి ప్రార్థనా జీవితం మనము కలిగి లేము. మోషే ప్రార్థించిన ఆకాశం నుంచి మన్నాను కురిసింది. మరి ఈ రోజున మరి ఏలియా ప్రార్థించిన ఆకాశం నుంచి అగ్ని కురిసింది. వాళ్ళు మనుషులే కదా, కానీ ప్రార్థన వల్ల వణికిచ్చారు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మీరు ప్రార్థన జీవితం కలిగి ఉన్నారా? ప్రార్థన రోజు ఒక గడియేనా మేలుకు కలిగి ప్రార్థించరా అని లేఖనం సెలవిస్తుంది. మరి ఒక గడియన రోజు దేవునితో గడిపేవారం ఈ రోజు ఉన్నామా? దేవునితో సహవాసంలో ఉండేవారంగా మనం ఈ రోజున ఉన్నామా? ఒకసారి మీకు మీరే జ్ఞాపకం చేసుకుండండి. అదే రీతిగా మన ఒక ఆత్మీయ జీవితంలో ఒక మొక్కగా మనం ఉండకూడదండి. మనం వచ్చి రక్షించబడి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది, కానీ మన ఆత్మీయ జీవితం అనేది ఒక మొక్కగానే ఉందండి. సో మనం ఆత్మీయ జీవితంలో మొక్కగా ఉండకూడదు, కానీ ఎలా ఉండాలంట? చెట్టు ఫలాలు ఇచ్చేదానిలాగా మనం ఈ రోజున ఉండాలంట. అంతేకాదు దాని ఒక ఏరు ఎలా ఉండాలంట? లోతుగా వెళ్ళాలంట. మన ఆత్మీయ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మనం ఎలా ఉండాలంట? ఎన్ని వచ్చినా కానీ ఒక ఆర్మీ మ్యాన్ స్టాండర్డ్గా ఎలా ఉంటాడు, అంత స్టాండర్డ్గా, అంత ఫిట్నెస్తో, అంత బలంగా మనం మనకు ఆత్మీయ జీవితంలో ఉండాలి. మన శరీరాకారంగా ఫిట్నెస్ కాదు, కానీ మన ఒక ఆత్మ బలము పొందుకోవాలి. ఈ 3 ఎందులో ఉంటాయి అంటే, ఒకటి దేవుని వాక్యం మన చేతిలో ఉండాలి. రెండోది వచ్చేసి ఆత్మతో, పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి. మూడోది వచ్చేసి ప్రార్థన జీవితం కలిగి ఉంటాం. ఈ 3 కనుక మనలో ఉన్నట్లయితే మనకు ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉంటామంట. ఒక చెట్టుగా ఉండి ఆ చెట్టు ఫలాలు ఇచ్చేదానిలాగా మనం ఉంటామంట. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ప్రేరేపించారు కాబట్టి మరి మీ ముందుకు రావడం జరిగింది. మరి ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ ఆల్.